ఒక్కోసారి ఒక చిన్న సంభాషణ మన జీవితాన్ని తలక్రిందులు చేసేస్తుంది కదా. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. సమాజం దూరం పెట్టిన ఒక స్త్రీ అదే సమాజానికి ఎలా ఒక ఆశాకిరణంగా మారిందో చూద్దాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలైందంటే పురాతన సమరయ ప్రాంతంలో. అక్కడ ఒక స్త్రీ ఉండేది. ఆమె మిగతా వాళ్లలాగా కాకుండా మట్టమధ్యాహ్నం ఆ మండుటెండలో ఒంటరిగా బావి దగ్గరకొచ్చేది. అందరూ ఉదయం సాయంత్రం చల్లగా ఉన్నప్పుడు వస్తే ఈమె మాత్రం ఎండలో వచ్చేది. ఎందుకంటే ఆమె ఇతరుల కంటపడకూడదని అనుకునేది. పాపం, ఆమె జీవితమంతా ఒంటరితనమే. తన గతం వల్ల ఊర్లో వాళ్ళు ఆమెను చాలా చిన్నచూపు చూసేవాళ్లు. అంటే మాట్లాడటానికి కూడా ఎవరు ఇష్టపడేవాళ్లు కాదన్నమాట. ప్రతిరోజూ ఆమెకు అవమానం, దూరం పెట్టడం, ఇదే ఆమె జీవితం. ఇలా అందరూ దూరం పెట్టడంతో ఆమె ఎంత బాధపడి ఉంటుందో కదా. ఆమె జీవితంలో సంతోషం, ఆశ అనే మాటలకే చోటు లేకుండా పోయింది. అందుకే బహుశా ఆమె అందర్నీ తప్పించుకుని తిరగడానికి ప్రయత్నించేది. కాని ఒకరోజు మధ్యాహ్నం ఆ మండుటెండలో జరిగిన ఒకే ఒక్క సంఘటన ఆమె జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. సరే, ఆమె ఎప్పట్లాగే ఆ టైంలో ఎవరూ ఉండర్లే అని బావి దగ్గరికి వచ్చింది. కాని ఆ రోజు సీన్ వేరే ఉంది. అక్కడొక అపరిచితుడు కూర్చొని ఉన్నాడు. ఆయన ఒక యూదుడు. ఆయన యేసు అని ఆమెకు ఆ క్షణంలో తెలీదు. కాని ఆ సమావేశం తన జీవితాన్నే మార్చేస్తుందని ఆమె అస్సలు ఊహించి ఉండదు. ఆమె ఇంకా తేరుకోక ముందే ఆయన ఒక చాలా సింపుల్ కాని ఆ కాలంలో చాలా అసాధారణమైన మాట అడిగాడు. నాకు తాగడానికి కొన్ని నీళ్లు ఇస్తావా? ఇది చాలా మామూలు ప్రశ్నలా అనిపించొచ్చు, కాని ఆ రోజుల్లో ఇది జరగడానికి వీల్లేని సంభాషణ. ఆమె ఎందుకు అంతలా ఆశ్చర్యపోయిందంటే, విషయమేంటంటే ఆ రోజుల్లో యూదులకి సమరయులకి అస్సలు పడేదిగాదు. వాళ్ల మధ్య పెద్ద గొడవలుండేవి. ఒకరినొకరు శత్రువులా చూసుకునేవాళ్లు. అలాంటిది ఒక యూదుడైన మగాడు ఒంటరిగా ఉన్న సమరయ స్త్రీతో మాట్లాడ్డమంటే అప్పటి రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసినట్టే. చూడండి, వాళ్ల సంభాషణ కేవలం మంచినీళ్లతో మొదలైనా అది అక్కడితో ఆగలేదు. చాలా లోతైన విషయాల వైపు వెళ్ళింది. ఇక్కడే ఆమె జీవితాన్ని మార్చే ఆ అద్భుతమైన వాగ్దానం జరిగింది. యేసేమన్నారంటే, నేనిచ్చే నీళ్లు తాగినవాళ్లు మళ్లీ ఎప్పటికీ దాహం వేయదూ. ఆ మాటలు సూటిగా ఆమె గుండెల్లోకి వెళ్లాయి. ఆలోచించండి, తన జీవితంలో ఎవరూ ఆమెతో ఇంత ప్రేమగా, గౌరవంగా మాట్లాడి ఉండరు. ఇదామెకు పూర్తిగా కొత్త అనుభవం. ఇక్కడ మనం ఒక చిన్న తేడాను గమనించాలి. బావి దగ్గర దొరికే నీళ్లు మన ఒంటికి దాహాన్ని తీరుస్తాయి, అంతే. కాని అది కాసేపటికే మళ్లీ దాహం వేస్తుంది. కాని యేసు మాట్లాడుతున్న జీవజలం అలాంటిది కాదు. అది మన ఆత్మదాహాన్ని తీరుస్తుంది. అంటే మనసులో ఉండే ఆ ఒంటరితనం, నిరాశ, అశాంతి, వీటన్నింటికీ శాశ్వతమైన పరిష్కారమిస్తుందన్నమాట. ఇక్కడే ఉంది అసలు విషయం. యేసుకి ఆమె గతం మొత్తం తెలుసు. ఆమె చేసిన తప్పులన్నీ తెలుసు. ఏ కారణాల వల్లైతే ఊరివాళ్లు ఆమెను దూరం పెట్టారో అవన్నీ తెలిసినా కూడా ఆయన ఆమెను తిరస్కరించలేదు. పైగా ఆయన ఆమెకు పూర్తి అంగీకారాన్ని, ప్రేమను చూపించాడు. ఇది నమ్మశక్యం కాని విషయం ఆమెకు. ఆ క్షమ, ఆ ప్రేమ ఆమెలో ఒక కొత్త శక్తిని నింపాయి. ఆమె ఇకపై బాధితురాలిగా మిగిలిపోలేదు. తన జీవితానికి ఒక కొత్త అర్థం దొరికింది, ఒక కొత్త లక్ష్యం దొరికింది. ఆ క్షణంలో ఆమెకు అంతా అర్థమైపోయింది. తన ఎదురుగా ఉన్నది ఒక మామూలు మనిషి కాదని, ఆయనే రక్షకుడని గ్రహించింది. ఇంకంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన చేతిలో ఉన్న కుండను, తన దాహాన్ని అన్నింటినీ అక్కడే వదిలేసింది. తనను ఇంతకాలం అసహ్యించుకున్న అదే ఊరి జనాల దగ్గరికి ఈ శుభవార్త చెప్పాలన్న ఆతృతతో పరుగెత్తుకుంటూ వెళ్ళింది. ఆమె ఊర్లోకెళ్ళి ఏమని అరిచిందంటే, రండి, నా గురించి అన్నీ తెలిసిన ఒక మనిషిన్నేం చూశాను. నా గతం మొత్తం తెలిసినా నన్ను ప్రేమించాడు. ఆయనే క్రీస్తు అయి ఉంటాడు అని. చూడండి, ఎంత మార్పు! ఇంతకాలం దేనికోసమైతే తలదించుకుందో ఇప్పుడు దాన్నే తన సాక్ష్యానికి బలంగా మార్చుకుంది. సిగ్గు, భయం పోయి ధైర్యం, ఒక కొత్త ఉత్సాహం వచ్చాయి. ఆ రోజునుంచి ఆమె కథ మారిపోయింది. సమాజం వెలివేసిన ఒంటరి స్త్రీ కాదామె, దేవుని ప్రేమకు ఒక శక్తివంతమైన సాక్షిగా మారింది. సరే, ఇంత అద్భుతమైన కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మన జీవితాలకిది ఎలా ఉపయోగపడుతుంది? ఈ కథలో ఉన్న ముఖ్యమైన సందేశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ మనకు ముఖ్యంగా 3 విషయాలు నేర్పిస్తుంది. మొదటిది, దేవుడు మనల్ని మన హోదాను బట్టి, మన నేపథ్యాన్ని బట్టి చూడడు. ఆయన దృష్టిలో అందరూ సమానమే. రెండవది,
మన గతం ఎంత చెడ్డగా ఉన్నా సరే ఆయన ప్రేమ మనల్ని అంగీకరిస్తుంది. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యమైనది, యేసుతో మనకు కలిగే నిజమైన పరిచయం మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ స్త్రీ జీవితం కంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఈ కథలో చెప్పిన జీవజలం అంటే ఎప్పటికీ తరగని సంతృప్తి ఈ రోజుల్లో మన జీవితంలో దేనికి ప్రతీకగా ఉండొచ్చు? బహుశా అది క్షమించడమో, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడమో, లేదా మన జీవితానికి ఒక కొత్త అర్థం తెలుసుకోవడమో కావచ్చు. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.